పార్దు వాళ్ళ నాన్నని భానుమతియే జైలుకి పంపించింది అని తెలుసుకొని అక్కడ ఉన్న పార్దు అయితే చాలా కోపంగా భానుమతిని బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే పార్దుని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్దు మాత్రం మర్యాదగా నువ్వు ఇంట్లో నుండి బయటకు పో, మీ ఇంటికి పో అని చెప్పేసి అయితే తనని తోసేస్తూ పంపించేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న క్షత్రియ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న పార్దు మాత్రం ఏంటి ఇంకా చూస్తున్నారు, మిమ్మల్నే చెప్తుంది ఇక్కడి నుండి వెళ్ళండి మర్యాదగా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపడుతూ ఉంటారు. మీరే బయటికి వెళ్తారా లేదంటే మా ఇంట్లో ఉన్న పని వాళ్ళతో బయటికి గంటించమంటారా అని చెప్పేసి అయితే చాలా కోపంగా గట్టిగా అరిచి మరీ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ అమ్మ మాత్రం అమ్మ భాను పద అని చెప్పేసి అయితే భానుమతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్దు మాత్రం చాలా కోపంగా అయితే భానుమతి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం చాలా బాధపడుతూ పార్దుకి దూరం అవుతున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న పార్దు అయితే చాలా కోపంగా మొహాన్ని అయితే పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం పార్దుని తలుచుకుంటూ చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే పదమ్మ భాను అని చెప్పేసి అయితే తన ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.